హైదరాబాద్ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని తేల్చారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తిమ్మాపూర్కు చెందిన స్వాతి భర్తతో వచ్చిన విభేదాల కారణంగా తన చిన్న కుమారుడితో కలిసి బహదూర్పల్లిలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటుంది. ఈ క్రమంలో ఇంటి యజమాని రియల్ ఎస్టేట్ వ్యాపారి బోయ కిషన్తో స్వాతికి వివాహేతర సంబంధం ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు. అప్పటికే పెళ్లి అయ్యి పిల్లలు ఉన్న కిషన్ను తనను రెండవ వివాహం చేసుకోవాలని స్వాతి ఒత్తిడి తీసుకువచ్చిందని తెలిపారు. దీంతో కిషన్ కుటుంబంలో గొడవలు అయ్యాయన్నారు. స్వాతి కారణంగానే గొడవలు జరగడంతో ఆమె హత్యకు కిషన్ పథకం రచించాడు. తన మేనల్లుడు రాజేష్ తన దగ్గర పనిచేసే వంశీకి స్వాతిని చంపేయాలని చెప్పాడు. శనివారం ఉదయం 6 గంటల సమయంలో రాజేష్, వంశీలు స్వాతి ఇంటికి వచ్చి ఆమె కుమారుడి కళ్ల ముందే కత్తితో స్వాతి గొంతు కోసి దారుణంగా హత్య చేశారని పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులు రాజేష్, వంశీ, ఇంటి ఓనర్ బోయి కిషన్లను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు హత్యకు ఉపయోగించిన కత్తి, కారు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాతి సుమారుగా 27 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. తన ఇంట్లోనే కిరాకున్న ఇంట్లోనే బయట పైన రోడ్ కట్ చేసి చనిపోయింది. అక్కడ ఈ మర్డర్ ఎవరు చేశారని చెప్పేసి దాంట్లో ఇన్వెస్టిగేషన్ తెలిసిన తర్వాత ఆమెకు అక్రమ సంబంధం ఉన్నటువంటి బోయ కిషన్ జగీర్గుట్ లో ఉంటాడు. నేటివ్ ఆఫ్ కర్నూలు. గత 34 సంవత్సరాల నుంచి అక్కడ సెటిల్ అయి ఉంటున్నాడు. తనకు సొంత మేనల్లుడు రాజేష్ దగ్గర పనిచేసే వంశీ, వీళ్ళిద్దరు కలిసి డైరెక్ట్ గా నేను మార్నింగ్ ఆమె ఇంటి దగ్గరికి రోడ్ కట్ చేసి చేయడం జరిగింది. దీనంతటి కారణం ఏంటంటే ఆ చనిపోయిన మహిళకి బోయ కిషన్ అనే వ్యక్తికి ఇద్దరి మధ్యలో కూడా అక్రమ సంబంధం ఏర్పడింది. ఆ అక్రమ సంబంధం లీడ్ చేసి ఇద్దరి మధ్యలో ఘర్షణ వల్ల రెండో మ్యారేజ్ నన్ను చేసుకోక ఇబ్బంది పెట్టని చెప్పడం వల్ల ఈ మర్డర్ తన సొంత మేనల్లుల ద్వారా మర్డర్ చేయడం జరిగింది. 3 అరెస్ట్ చేశాము.